విశాఖపట్నంలో ఈ చిరు వ్యాపారులపై విరుచుకుపడుతున్నారు జీవీఎంసీ అధికారులు. ఎక్కడికక్కడ కూల్చివేతలు చేపడుతూ వారి పొట్టకుట్టేస్తున్నారు. అయినా వారి కష్టాలను మాత్రం కూటమి ప్రజాప్రతినిధులు పట్టించుకోవట్లేదు. ఎమ్మెల్యే వంశీకృష్ణ ఫ్యామిలీతో ఓజీ సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేశారు. ఇక మేయర్ పీల శ్రీనివాసరావు అధ్యయన యాత్ర పేరిట ఇతర రాష్ట్రాల్లో టూర్కి వెళ్ళొచ్చారు. కూటమి ప్రజాప్రతినిధుల తీరు పట్ల చిరు వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనిల్ అడిగి తెలుసుకుందాం. అనిల్, బాగుంది. సో రాష్ట్రం అంతా ఓవైపు రైతులు ఏ రకంగా గగ్గోలు పెడుతున్నారు, యూరియా కష్టాలు, మరోవైపు విశాఖలోనే ఈ చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పొట్టకొట్టడం. కానీ దర్జాగా ఓజీ సినిమా ఎంజాయ్ చేస్తున్నారు ప్రజాప్రతినిధులు. ప్రభుత్వంలో ఎవరు ప్రశ్నించేవాళ్ళు ఎటూ లేరు. ఏం జరుగుతోంది? హరి, ఓవైపు గడిచిన వారం రోజులుగా విశాఖలో ఉన్నటువంటి చిరు వ్యాపారుల పట్టుకొట్టే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తోంది. పెద్ద ఎత్తున షాపులన్నీ తొలగిస్తున్నారు. కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా వారి షాపులను తొలగించడం పట్ల చిరు వ్యాపారులంతా తీవ్రమైనటువంటి ఆవేదన, ఆందోళనకు లోనవుతున్నటువంటి తరుణంలోనే ఒక్క ప్రజాప్రతినిధి కూడా చిరు వ్యాపారస్తులు తమ కష్టం చెప్పుకోవడానికి వెళ్తే అందుబాటులో లేరు. కానీ అధ్యయన యాత్ర పేరుతో ఇటు మేయర్ పీలా శ్రీనివాస్ కానీ కార్పొరేటర్లు అందరూ కూడా ఇతర రాష్ట్రాల్లో తిరుగుతూ అధ్యయన యాత్ర పేరుతో పెద్ద ఎత్తున ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు తాజాగా ఫుడ్ కోర్ట్ ఏ ప్రాంతంలో అయితే ఉంటుందో, ఏ నియోజకవర్గ పరిధిలో అయితే ఉంటుందో ఆ నియోజకవర్గ పరిధిలో ఉండేటువంటి ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఓజీ సినిమా చూస్తూ ఎంజాయ్ చేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. కనీసం ఫుడ్ కోర్ట్ తొలగించారని చెప్పి తమ ఆవేదనను చెప్పుకుందాం అంటే కూడా ఎమ్మెల్యే అందుబాటులో లేరని చెప్పి అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులే కన్నీటి పర్యంతం అయ్యారు. అలాంటి తరుణంలో ఆయన ఓజీ సినిమా థియేటర్ లో ప్రత్యక్షం కావడం చిరు వ్యాపారులను మరింత ఆందోళనకు గురి చేస్తుంది. ముఖ్యంగా విశాఖపట్నం సౌత్ నియోజకవర్గంలోనే అత్యధికంగా ఈ షాపులు ఏవైతే ఉంటాయో వాటిని తొలగించడం జరిగింది. ఇటు కేజీహెచ్ సమీపంలో ఉన్నటువంటి వీధి వ్యాపారస్తులు కానీ, లేకపోతే ఫుడ్ కోర్ట్ కావచ్చు, డాబా గార్డెన్స్ కావచ్చు, ఇలా చాలా ప్రాంతాల్లో అత్యధికంగా సౌత్ నియోజకవర్గంలోనే ఈ షాపుల తొలగింపు అనేది ఎక్కువగా జరిగింది. నిన్న కూడా పెద్ద ఎత్తున జోనల్ కార్యాలయాల వద్ద చిరు వ్యాపారస్తులంతా కూడా ఆందోళన నిర్వహించారు. కనీసం తమ సమస్య చెప్పుకోవడానికి వెళ్దామంటే ఒక్క ప్రజాప్రతినిధి కూడా అందుబాటులో లేరు. ఎమ్మెల్యేలు అందరూ కూడా అసెంబ్లీకి వెళ్ళామని చెప్తున్నారు. కార్పొరేటర్లు అధ్యయన యాత్రలో ఉన్నామని చెప్తున్నారని చెప్పినటువంటి నేపథ్యంలోనే తాజాగా వంశీకృష్ణ శ్రీనివాస్ ఓజీ సినిమా థియేటర్ లో ప్రత్యక్షం కావడం వీరందరినీ మరింత ఆగ్రహానికి గురి చేస్తుంది. ఖచ్చితంగా తమ పొట్ట కొట్టే ప్రయత్నాన్ని విరమించుకుని తమకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను చూపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. హరి, ఆల్ రైట్ అనిల్, అది రాష్ట్రంలో పరిస్థితులు అలా ఉంటే ప్రజాప్రతినిధులు ఈ రకంగా సినిమాలను ఎంజాయ్ చేస్తున్నారు. చేశారు. అయితే సాధారణ ప్రజలకి, ఈ ఫ్యాన్స్కి, లేకపోతే కార్యకర్తలకి, సినిమా థియేటర్లకి వెళ్ళే వీళ్ళకి మాత్రమే ఈ ₹1000 టికెట్టా? మరి వంశీకృష్ణ ఫ్యామిలీతో సహా మరి ₹1000 టికెట్ కొనుక్కొని వెళ్ళారా, లేకపోతే వీళ్ళకి అది ఫ్రీయా అనేది తెలియాలి. అది మనకి తెలిసే అవకాశం కూడా లేదు, ఎందుకంటే వాళ్ళు చెప్పాలి, వాళ్ళు చెప్పరు.